నాతోటి విద్యార్థులకు ఇచ్చేసిన పెద్దలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మన అందరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం మన రాజ్యాంగం 77 సంవత్సరాలు పూర్తి చేసుకోనందున. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం విముక్తి పొంద ప్రత్యేక రాజ్యాంగం లేదు. ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించడానికి 284 మంది కలిసి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మన భారత రాజ్యాంగం ఇతర రాజ్యాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి వాటిలో నుంచి కొన్ని అంశాలను మన రాజ్యాంగంలోకి చేర్చారు. మన రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ప్రసిద్ధి. దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగం నవంబర్ 26, 1949న పూర్తి అయినప్పటికీ జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. మన రాజ్యాంగం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగంగా ఆవిర్భవించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం ఇంత స్వేచ్ఛగా జీవించడానికి మన రాజ్యాంగమే కారణం. కావున మనందరం మన రాజ్యాంగాన్ని పాటించాలి మరియు గౌరవించాలి. అదే మనం మన రాజ్యాంగ నిర్మాతలకు ఇచ్చే గౌరవం. జై హింద్. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.